కళ్ళు చెదిరే షాట్లతో ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ టెన్నిస్ కోర్టులో సత్తా చాటారు. ప్రతి క్షణం చాలా బిజీగా ఉండే కలెక్టర్ శనివారం ఉదయం కాసేపు టెన్నిస్ క్రీడాకారుడిగా మారిపోయారు. ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయి టెన్నిస్ పోటీలకు ఖమ్మం వేదికైంది. అట్టహాసంగా ప్రారంభమైన టెన్నిస్ టోర్నమెంట్ను చెల్లపల్లి రాధమ్మ మెమోరియల్ పేరిట మెగా టోర్నీ ప్రారంభమైంది. కాగా టాస్ వేసి పోటీలను జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ ప్రారంభించారు. ఈ మెగా టోర్నమెంట్ లో విజేతలకు 2.50 లక్షల నగదు బహుమతి దక్కనుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చెల్లపల్లి రాధమ్మ మెమోరియల్ నేషనల్ మెన్స్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ టాస్ వేసి మొదటి మ్యాచ్ ను ప్రారంభించారు. ఖమ్మం వేదికగా ఫిబ్రవరి 22వ తేదీ నుంచి మార్చి 1 వరకు జరగనుంది. నేషనల్ మెన్స్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ శనివారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మాట్లాడుతూ టెన్నిస్ క్రీడ మనిషిలోని నైపుణ్యతను, క్రీడా స్ఫూర్తిని చాటుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి జాతీయ మ్యాచ్ ను కర్ణాటకకు చెందిన ఆర్యన్ మెహతా, మహారాష్ట్రకు చెందిన ఆదిత్య రానవడే అనే ఇద్దరు క్రీడాకారుల మధ్య తొలి మ్యాచ్ ను కలెక్టర్ టాస్ వేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టెన్నిస్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు చెలపల్లి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ అనిల్, కాసినేని ట్రెజరర్ కాంపాటి సత్యనారాయణ, డిఎస్డిఓ టి సునీల్ రెడ్డి, కాళ్ళ సూర్య తదితరులు పాల్గొన్నారు. బాలి బాలి బా షాట్ రా అవుట్ బాల్ వెనకెళ్ళండి. పరిస్థితి వచ్చింది. మనసుకు చాలా దగ్గరున్న గేమ్ ఇది. అద్భుతంగా అంటే ఎలా అయిందో కానీ పనొత్తిడి వల్ల తిరుగుతూనే ఉంటాం కానీ జిల్లాలో వచ్చి 6 నెలలు అయిన తర్వాత ఈ కోర్టులు ఇక్కడ ఉన్నాయని తెలవడం జరిగింది. లేకపోతే చాలా ముందే వచ్చి మేము కూడా ఆడడం మొదలు పెట్టేవాళ్ళం. ఇంత అద్భుతంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేసిన వాళ్ళందరినీ కూడా అభినందించాలి. మొన్న వచ్చినప్పుడు మీ కోచ్ గారు కూడా కలవడం జరిగింది. ఇంత ప్రేమతో పిల్లలకు నేర్పించడం అనేది అట్లాంటి కోచ్ దొరకడం కూడా మన అదృష్టం అండి. కోచ్ గారికి కూడా నేను అభినందిస్తున్నాను. ఇప్పుడు ఈ ఆట గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువ అండి. అద్భుతంగా ఇప్పుడే మాట్లాడుతున్నాం. 5 సంవత్సరాలతో మొదలు పెడితే 90 సంవత్సరాల వరకు ఈ ఆటను ఆడేవాళ్ళం మనకు తెలుసు. చక్కటి ఆట,
బాడీ డ్యామేజ్ చేయకుండా ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ మెంటల్ స్టెబిలిటీని మెయింటైన్ చేస్తూ ప్రోత్సహించే ఆట ఇది ఒకటి. ఫిజికల్ ఫిట్నెస్ గురించి అందరికీ తెలుసు, బాగా 3-4 గంటలు మ్యాచ్లు కొన్నిసార్లు పోతాయి, స్ట్రెస్ ఉంటుంది, షార్ట్ రన్స్ ఉంటాయి. కానీ గేమ్లో ఉన్న మెంటల్ ఆస్పెక్ట్స్ గురించి అందరికీ తెలియవండి. ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే టెన్నిస్ ఆడేయచ్చు అనుకుంటారు. పిల్లలందరూ ఉన్నారు కాబట్టి ఈ గేమ్లో ఉన్న ఒక చక్క విలువ ఏంటంటే మనకు నేర్పించేది, ఏ పరిస్థితిలో ఉన్నా కానీ కంబ్యాక్ చేయొచ్చు. జీవితంలో కూడా ఈ విలువ మనకి ఉంటే చాలా మంచిది. మొత్తం పోయింది, 2 సెట్లు పోయాయి, 3వ సెట్లో 5 గేములు పోయాయి, 40 లవ్ గేమ్ ఉంది. ఆ లాస్ట్ పాయింట్ నుంచి కూడా లాగిన ప్లేయర్లు ఉన్నారు. మీ ఫెడరర్ని చూడండి, నడాల్ని చూడండి, జోకోవిచ్ని చూడండి. ఒక్కసారి చేస్తే అదృష్టం, 2 సార్లు చేస్తే అదృష్టం, 100 సార్లు చేస్తే ధైర్యం. ఓడిపోము, లాస్ట్ పాయింట్ నుంచి రిటర్న్ చేసి గెలుస్తామనే ధైర్యం వాళ్ళు చేశారు. ఆ చక్కటి విలువను నేర్పించే ఆట ఇది మనకి. రెండోది, ఆడేటప్పుడు స్పోర్ట్స్మెన్షిప్ అంటాం. ఆడిన తర్వాత ప్రతిసారి మీరు టెన్నిస్లో చూస్తారు, కొందరు చేయరు కానీ కొంతమంది ఉన్నారు ప్లేయర్స్ అటువంటి వాళ్ళు, ప్రతిసారి మ్యాచ్ అయిన తర్వాత హ్యాండ్ షేక్ ఇచ్చే బయటికి వెళ్తాం. ఈ రంగంలో ఉన్నంతసేపు మన ఇద్దరికి కాంపిటీషన్ కానీ దిగంగానే ఇద్దరు ప్లేయర్స్ లాగా, ఇద్దరు స్పోర్ట్స్మెన్ లాగా, మంచి అపోనెంట్ ఉంటేనే మంచి ప్లేయర్కి అవకాశం దొరుకుతుందని నేర్పించేది గేమ్ కూడా ఇదే. ఇంకా మూడోది, ఈ గేమ్ మనకి ప్రతిసారి ఫేర్నెస్ అనేదండి. ఎప్పుడైనా చూసుంటారు, బాల్ పోయేటప్పుడు నెట్కి తాగుతుంది, నెట్కి తాగి పాయింట్ అయితే వస్తుంది, కానీ సారీ అంటాం. సారీ అండి, పాయింట్ అయితే తీసుకుంటాం కానీ తప్పైంది ఒప్పుకుంటున్నాం, ఒకసారి అదృష్టం నాది, ఒకసారి అదృష్టం నీది, కానీ కంటిన్యూ చేద్దాం. కొట్లాటలు పెట్టుకోము క్రికెట్లో పెట్టినట్టు, నా బాల్ నువ్వు కొట్టేసావు, నువ్వు తీసుకొని రా, నా స్టంప్ పోయే, నాట్ అవుట్ అని ఎంపైర్ పైన గొడవలు అదే ఉండవు. పడితే పడింది, డ్రాప్ షాట్ అంటాం, తీసుకుంటాం, పోతే పోయింది, నెక్స్ట్ టైం నాలోకి ఉంటుంది, మళ్ళీ కంటిన్యూ చేద్దాం, విల్ కీప్ గోయింగ్ అహెడ్ అనేది. ఇంకా ఫైనల్గా ఈ గేమ్లో డబుల్స్ కూడా చూడండి, చాలా వరకు సింగిల్ గేమ్ పైన ఫోకస్ చేస్తాం. ఇంత మంచి సినర్జీ ఇద్దరు ప్లేయర్స్ మధ్యలో ఉన్న డబుల్స్లో ఇది ఏకైక గేమ్ అండి. ఒక్కసారి సర్వ్ చేస్తే ఇంకోవాడు కూడా స్ట్రాంగ్ ఉండాలి, ఒక్కడు వెనకాల నుంచి కొడితే ఒక్కడు వాలీ చేయాలి, ఒక్కడు ముందు పరిగెత్తే కమ్యూనికేషన్ ఉండాలి, చెప్పుకోవడానికి కూడా సమయం ఉండదు, ఒకరినొకరిని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే నిజంగా ఒక పార్ట్నర్షిప్ని మనం ఫార్వర్డ్ చేయాలంటే ఇది ఒక చక్క ఆట, అది కూడా మన జీవితంలో పెట్టుకోవాల్సిన ఒక మంచి విలువ. ఇప్పుడు ఇవన్నీ మంచి మాటలు అయితే, రెండో వైపు నుంచి చిన్నప్పటి నుంచి ఆలోచిస్తున్నాం, చూసేవాళ్ళం. వీళ్ళు కూడా వచ్చి 25 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు. ఫెడరర్, నడాల్, అంతే కదండి, 2002 నుంచి నామినేషన్ ఉన్నట్టుంది, ఎర్లీ 2000 నుంచి ఫెడరర్, నడాల్, జోకోవిచ్, దాని ముందు పీట్ శాంప్రస్, ఆండ్రియా గాసి, ఇవన్నీ చూస్తుంటే 35 ఇయర్స్ ఇప్పుడు కొత్తగా వచ్చిన టేలర్ అని ఒకడున్నాడు, సిన్నర్ అని ఒకడున్నాడు, అల్కరాజ్ అని ఒకడున్నారు, వీళ్ళంతా చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. కానీ చిన్నప్పటి నుంచి మేము ఆలోచించే వాళ్ళం, మాకు లియాండర్ పేస్ తప్ప, సానియా మిర్జా తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎందుకు రాలేపోయారు, మా వాళ్ళు ఎందుకు ఆ పోడియం ఎక్కరు, ప్రతిసారి టోర్నమెంట్లు, గ్రాండ్ స్లామ్లు చూసినా, మాస్టర్స్ చూసినా మా వాళ్ళు ఎందుకు దొరకరు, ఇంత జనాభా ఉంది, ఇంత ఇంట్రెస్ట్ ఉంది టెన్నిస్లో, ఎక్కడ వెనక పడుతున్నాం అనే ఆలోచన చిన్నప్పటి నుంచి ఉండేది. అంటే మనం ఆడలేకనా, వచ్చారు రామ్నాథన్ కృష్ణన్ గారు ఉన్నారు, పేస్ వచ్చారు, మిర్జా వచ్చారు, చాలా మంది, బోపన్న గారు మొన్నటి వరకు ఆడుతున్నారు, స్కిల్ ఉంది, ఎందుకు ట్రాన్స్లేట్ అవ్వట్లేదు, ఎందుకు మన పిల్లలు ముందుకెళ్ళి ఆడలేకపోతున్నారు? మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అర్లీ ఇవ్వలేకనా, లేకపోతే సైకలాజికల్ కండిషనింగ్ చేయకనా, లేకపోతే కరెక్ట్ మంచి స్కిల్ ఉన్న వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళని మనం ఆపర్చునిటీ ముందు పంపించలేకపోతున్నామా, లేకపోతే ఇంత జనాభా ఇంత ఇంట్రెస్ట్ పెట్టుకొని ఎందుకు ముందుకు రావట్లేదు అనేది మనం కూడా చర్చ పెట్టుకోవాలి. మనం మాట ఇచ్చుకోవాల్సింది ఏంటంటే అండి, మన దేశంలో క్షమత ఉన్నప్పుడు, నిపుణం ఉన్నప్పుడు అది రిజల్ట్స్లోకి ఎందుకు ట్రాన్స్లేట్ చేయలేకపోతున్నాం అనే చర్చ మనం ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ టు హ్యావ్ ఎబిలిటీ అంటాం, అవకాశం దొరకాలి, అవకాశం దొరికిన తర్వాత కొంచెం అదృష్టం ఉండాలి, 3 కలుపుకొని మనం ముందుకు వెళ్తాం. మనమంతా కూడా అధికారుల్లాగా, కోచ్ల్లాగా, గేమ్ గురించి మంచి ఆలోచన పెట్టే వెల్విషర్స్ లాగా మనమందరూ ఏం చేయాలని కూడా మనం ఆలోచించాలి. ప్రోత్సహిస్తే 5-6 సంవత్సరాలకు మనం మొదలు పెట్టాలి, 20 సంవత్సరాలు ఆదుకోవాలి. దాని తర్వాత ఆ చర్చ ఇప్పుడు మొదలవుతుంది. స్పోర్ట్స్ పైన మళ్ళీ కూడా మనం ఇంట్రెస్ట్ పెడుతున్నాం, టాప్స్ ఇటువంటి స్కీమ్లు వస్తున్నాయి మన దగ్గర. కానీ ఖచ్చితంగా మనం మాట ఇచ్చుకోవాల్సింది ఏంటంటే, నిజంగా ఇండియా ఒక సూపర్ పవర్ అవ్వబోతుంటే ఆర్థికంగా ఒక్కటే అయితే సరిపోదండి, అన్ని రంగాల్లో ముందుకు రావాలి. ఆ అన్ని రంగాల్లో ముందుకు రావాలంటే దీనికి ఒక 2 నిమిషాలు కలెక్టర్ గారు ఎన్నుకోండి. గిరిధర్ గారు కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఫస్ట్ మేము అకాడమీ పెడదామని చెప్పేసి స్టార్ట్ చేసామండి, ఖమ్మం టెన్నిస్ ప్లేయర్స్ అందరం కలిసి. మీరు అన్నట్టు ఇంత అవకాశం ఉన్నది హైదరాబాద్ తర్వాత ఖమ్మం జిల్లాకు సార్. కానీ ఇక్కడ పిల్లలంతా ఏంటంటే ఇంకా స్కూల్స్లో కూడా అందరూ దీన్ని యూటిలైజ్ చేసుకోవట్లేదు. మేము షటిల్ ఆడి అందరం దీని నుంచి వచ్చాం సార్. గిరిధర్ గారు టెన్నిస్ ఆడుతున్నాడు పోలీస్ హెడ్ క్వార్టర్స్లో, మేము కూడా స్టార్ట్ చేశాక అకాడమీ చేస్తాను. ఫస్ట్ ఒక క్లే కోర్ట్ వేసాను,
అప్పుడు కూడా మేము తలా 5,000 10,000 వేసుకొని మేము ఉన్న ప్లేయర్స్ అందరం కలిసి సొంత డబ్బుతో వేసాం. దాని తర్వాత మేము అనేది ఏంటి సార్, ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్లు స్పోర్ట్స్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తేనే దానికి ఎక్కువ ఇది అవుతుంది సార్. అలాగే నిమ్జయ్ గారు వచ్చారు సార్, ఎవ్రీడే కాల్ చేసేవారండి నాకు, ప్రతిరోజు ఆడేవాడు. వచ్చినప్పుడు సార్ దీన్ని క్లే కోట్ చేయాలంటే ఫస్ట్ ఒక కోటు నిమ్జా గారు ఉన్నప్పుడు రేణుకా చౌదరి గారిది ఎంపీ ఫండ్స్ నుంచి చేశాం సార్. అప్పుడు కూడా క్లే కోట్ నేనే చేశాను సార్. టోటల్ 20 years నుంచి ఇక్కడ కానీ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో కానీ కోర్ట్స్ నేనే చేస్తున్నాను సార్. సో స్పెషల్ ఇంట్రెస్ట్ కాదు. సో దీన్ని కూడా అజయ్ అన్న మంత్రి గారు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు, అన్న మాకు నేషనల్ టోర్నమెంట్ పెట్టాలంటే మినిమం 3 కోట్లు కావాలి, ఉన్న ప్లేస్లో సరిపోతుందంటే మేమందరం వెళ్ళి ఫస్ట్ మీరు గవర్నమెంట్ నుంచి ఇబ్బంది ఉందంటే మేము కొంత 50% కాంట్రిబ్యూషన్ చేస్తాం, 50% మీరు గవర్నమెంట్ నుంచి ఇప్పిమన్నాం సార్. ఇమీడియట్ శాంక్షన్ చేశారు. గౌతమ్ గారు, మా అదృష్టం ఏంటంటే గౌతమ్ గారు ప్లేయర్ అవ్వటం వల్ల సార్ పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని ఫస్ట్ కోర్ట్స్ వేసామండి. కోర్ట్స్ చూసి సార్ బాగా ఇన్స్పైర్ అయిపోయి ఇమీడియట్ గ్యాలరీ కట్టాలన్నాడు. అగైన్ మళ్ళీ గ్యాలరీ కట్టాం. సో అందుకని దీన్ని మంచి లుక్ వచ్చాక ఇప్పుడు నేషనల్ టోర్నమెంట్ పెట్టేందుకు ఖమ్మం జిల్లాకు ఒక అవకాశం వచ్చింది. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే నేషనల్ టోర్నమెంట్ పెడతాం వీళ్ళు వచ్చారు. కాబట్టి మీరు కూడా తప్పకుండా టైం ఉన్నప్పుడల్లా ఎనీ టైం సార్. ఇంతకుముందు గౌతమ్ గారు కూడా నైట్ టైం 8:30 తర్వాత వచ్చి ఆడేవాళ్ళు. మీరు చాలా బిజీగా ఉన్నారు. నేను మిమ్మల్ని పర్సనల్గా 5-6 సార్లు కలుద్దామని చూశాను సార్. చాలా పేషెన్సీగా కింద గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళ సమస్యలు విని చాలా టైం తీసుకొని చెప్తున్నారు. చాలా ధన్యవాదం. ఖమ్మం జిల్లాకు మీలాంటి ఆఫీసర్ రావడం మా అదృష్టం. అట్లాగే దాంతోపాటు మాకు ఇంకోటి కూడా కావాలంటే, మీరు ఈ స్పోర్ట్స్గా వచ్చి ఆడుతుంటే కలెక్టర్ గారు వస్తున్నారంటే దీనికి ఒక ప్రెస్టేజియస్గా ఉంటుంది. తప్పకుండా రండి. నిన్న సిపి గారిని కూడా వెళ్ళి రిక్వెస్ట్ చేశాం. సార్ కూడా ఇప్పుడే స్టార్ట్ చేశారట. సారు మీరు అప్పుడప్పుడు ఈవినింగ్ వారానికి ఒకసారి 2 సార్లు వస్తే దీన్ని ఇదవుతుంది సార్. తర్వాత మిత్రులు మేము ఇవి కోర్టు తయారు చేసి 2 years అవుతుంది సార్. 2 years నుంచి చాలాసార్లు Under 18, Under 16కి స్పాన్సర్ చేస్తానికి పెట్టాం. పిల్లలు ఎంట్రీ చేస్తున్నారు, వేరే వేరే కారణాలతోటి ఆడలేకపోయాం. అంటే కావాల్సిన మెంబర్స్ అయిపోయేసరికి క్యాన్సిల్ చేసాం సార్. సో ఇప్పుడు ఏంటంటే మెన్స్ 2.5 lakhs వచ్చేసరికి మాకు చాలా ఎంట్రీస్ వచ్చాయి. ఆల్ ఇండియా నుంచి ర్యాంకర్స్ మొత్తం ఆల్ ఇండియా ప్లేయర్స్ వస్తున్నారు సార్. మాకు అది ఇప్పుడు ఎందుకంటే అంత మంచి గేమ్ కూడా చూస్తాం కదా. అది మా మనవి ఏంటంటే మీ ద్వారా నుంచి డిఓ గారికి ఒక మాట చెప్పి ప్రతి స్కూల్ని రోజుకి ఒక 2 స్కూల్ వాళ్ళని వచ్చేసి ఈ గేమ్ని కాస్త చూసేటట్టు ఒక మాట చెప్తే అట్లీస్ట్ ఎవరో ఒకళ్ళు మీరు అన్నట్టు ఉన్న ఇంతమంది పిల్లలు 1-2 తయారైనా ఆడాలని ఇంట్రెస్ట్ వచ్చినా